హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భూమిపైన మనుషులు ఎలా వచ్చారు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఈ ప్రశ్నకి సైంటిఫిక్ ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే మన భూమి అనేది దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితమే మన భూమి అనేది ఏర్పడింది. మొదట్లో మన భూమి అనేది ఒక మండుతున్న రాళ్ల గోళంలా ఉండేది. ఆ తర్వాత కొన్ని బిలియన్ ఏళ్లకి అది చల్లబడింది, ఇంకా గాలి నీళ్లు అనేవి ఏర్పడ్డాయి. సో ఇక్కడే లైఫ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది వచ్చింది. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే సముద్రంలో చిన్న చిన్న కణాలు కలిసి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అయ్యాయి. దీన్నే అబయోజెనసిస్ అంటారు. అంటే లైఫ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ నుండి మనుషులు ఎలా వచ్చారంటే, ఇంకా చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ చెప్పిన థియరీ ప్రకారం జీవులు కొంచెం కొంచెంగా మారుతూ సర్వైవ్ అయ్యేలా అడాప్ట్ అయ్యాయి. ఈ ప్రాసెస్ కి కొన్ని బిలియన్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. మొదట సముద్రంలో చేపల్లాంటి జీవులనేవి వచ్చాయి. ఆ తర్వాత ల్యాండ్ మీదకి వచ్చి రెప్టైల్స్ లా అయ్యాయి. రెప్టైల్స్ అంటే కొన్ని క్షీరదాలుగా మారాయి, అంటే మనలాంటి జంతువులు. ఇక్కడ నుండి మన స్టోరీ అనేది స్టార్ట్ అయింది. సుమారు 6 నుంచి 7 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మనకి దగ్గర సంబంధం ఉన్న ప్రైమేట్స్ అంటే కోతుల్లాంటి జీవులనేవి ఏర్పడ్డాయి. వాటి నుండి కొన్ని గ్రూప్స్ గా మారుతూ నడవడం, ఆలోచించడం నేర్చుకున్నాయి. వీటినే మనం హోమోసెపియన్స్ అంటాం. ఇప్పుడు సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆధునిక మనుషులు అంటే హోమోసెపియన్స్ పూర్తిగా ఏర్పడ్డారు. వాళ్ళు టూల్స్ ఉపయోగించడం, ఇంకా రౌండ్స్ గా కూర్చోవడం, లాంగ్వేజెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆఫ్రికా నుండి బయటకు వచ్చి ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యారు. అలా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సైన్స్ ప్రకారం ఇది ఒక లాంగ్ జర్నీ. సింగిల్ సెల్స్ నుండి స్టార్ట్ అయ్యి స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే మనుషుల దాకా వచ్చాం. సో ఫ్రెండ్స్, భూమిపై మనుషులు ఏర్పడడం అనేది ఒక చిన్న కణం నుండి ఎవల్యూషన్ ద్వారా బిలియన్ ఆఫ్ ఇయర్స్ ప్రాసెస్ లో మనుషుల్లో ఏర్పడ్డాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో అడగండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.